నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. తలాపున గోదావరి మన చిలక ఎడారి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తలాపున గోదావరి ప్రవహిస్తున్న తెలంగాణ వ్యాప్తంగా కూడా చిలక ఎడారిగా మారుతున్న పరిస్థితి. పట్టుమని 10% కూడా పంటలు సాగు చేయలేని దుస్థితిలో ఈరోజు అన్నదాత విలవిలలాడుతూ ఉన్నాడు. ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 71,000 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. మొన్న 1,00,000 క్యూసెక్కుల వరకు వరద కొనసాగిన సందర్భాన్ని మనం చూసాం. కాళేశ్వరం, దేవాదుల వద్ద పంపులను ఇప్పటి వరకు కూడా ఆన్ చేయని పరిస్థితి. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద దాదాపు 97 మీటర్లకు జలాలు వస్తున్న సందర్భం. 71 మీటర్లతోనే ఎత్తిపోసేలాగా దేవాదుల నిర్మాణం కూడా జరిగిన పరిస్థితి. మొత్తం 10 పంపులకు సరిపడా నీటి ప్రవాహం కొనసాగుతున్నా కూడా ఇప్పటి వరకు నీటిని ఎత్తిపోయాలన్న సోయి ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదనే అంశం. అయినా వరదను వాడుకొని కాంగ్రెస్ సర్కార్ పంటలు ఎండుతున్నా కనికరం లేని ప్రభుత్వం ఏపీ ప్రయోజనాల కోసం దిగువకు వదిలివేత అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. కేవలం పట్టిసీమ వద్ద నీటిని ఎత్తిపోస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి పట్టి లేదనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏపీ ప్రయోజనాల కోసమే వచ్చిన వరదను, వచ్చిన గోదావరిని వచ్చినట్టుగా కిందికి తరలిస్తున్నారు, కిందికి వదిలిపెడుతున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి, రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఆలోచన ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. గేట్లకు తాళాలేసి కన్నెపల్లి పంప్ హౌస్ దిగ్బంధం అంటూ ఆ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా గేట్లకు కూడా తాళాలు వేశారనే విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మేడిగడ్డతో నిమిత్తం లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి అన్నారం, ఆ తర్వాత సుందిల్లా, ఆ తర్వాత ఎల్లంపల్లికి నీటిని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఒక ఆలోచన చేయకుండా తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తున్నారంటూ ఈ అంశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వరదను వదిలి బురద రాజకీయం అంటూ నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వరదను వదిలి బురద రాజకీయం చేస్తూ ఉన్నారంటూ ఈ అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రైతుల ప్రయోజనాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఏపీకి పూర్తిగా గోదావరి నీటిని వదిలేస్తూ ఉన్నారు. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని రాజకీయాలు చేస్తున్నారు తప్ప రైతాంగానికి సంబంధించిన బతుకు చిత్రాన్ని మార్చే ప్రయత్నం ఎక్కడ జరగట్లేదనే విషయం మనకు కనిపిస్తోంది. నిక్షేపంగా మోటార్లు, ఇది నిజమంటూ ఏ రకంగా పూర్తి స్థాయిలో కన్నెపల్లి పంప్ హౌస్లో ఇప్పటికి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ల పరిస్థితి ఉంటే కేవలం బురద రాజకీయాలు చేయడానికి 4 ఏళ్ల కిందటి ఫోటోను ఇటీవల మీడియాకు చూపుతున్న సీఎం రేవంత్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్లోని పరిస్థితి ఇది. గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా నిక్షేపంగా ఉన్న మోటార్లు అంటూ ఈ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మేడిగడ్డ వద్ద 70,000 క్యూసెక్కుల వరద పారుతోంది. ఓవైపు పంటలు ఎండుతున్నాయి, రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీళ్లను లిఫ్ట్ మాత్రం చేస్తలేదు ప్రభుత్వం. ఫలితంగా కేసీఆర్ గారి హయాంలో జల సవ్వడితో మారుమోగిన పంపులు ఏవైతే ఉన్నాయో కన్నెపల్లి పంపులు ఇవాళ చిన్నబోయిన పరిస్థితి, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిన సందర్భం కనిపిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో కేసీఆర్ గారు శాశ్వతమైన పరిష్కారం దిశగా తెలంగాణకు సాగునీటి కష్టాలు లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు ఇతర పంప్ హౌస్లను, అలాగే రిజర్వాయర్లను, కాలువలను, బ్యారేజ్లను నిర్మిస్తే వీటిని కూడా వాడుకోకుండా తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి మరణశాసనం రాస్తున్నారనే అంశం మనకు కనిపిస్తోంది. ఓవైపు కాళేశ్వరం జలాలు వృధాగా ఏపీకి తరలిపోతూ ఉంటే, మరోవైపు వాటిని కావాలని వదిలిపెడతా ఉంటే ఏపీ ప్రభుత్వం ఏకంగా పట్టిసీమలో 24 మోటార్లను ఆన్ చేసి వరద నీటిని పూర్తిగా ఎత్తిపోస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రాజెక్టులు వెలవెలబోతూ ఉంటే పట్టిసీమ పంపులు ఏ రకంగా కలకల్లాడుతున్నాయో తెలంగాణ రైతాంగం కూడా గమనించాల్సిన అవసరం ఉందనే అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో భాగంగానే కాళేశ్వరం నీళ్ళెత్తం, మేడిగడ్డను నింపితే భద్రాచలం మునుగుతుంది అంటూ నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. 44 ఊర్లు కొట్టుకుపోతాయి, బరాజ్ తెగిపోతుందని మేమే నీళ్ళు ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే తీవ్రంగా తప్పుపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కాళేశ్వరం నీళ్లు ఎత్తాల్సిందే, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం అంటూ నిన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. అట్లా అనడానికి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం, అట్లా అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ధి ఉన్నదా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. నీచంగా బదనాం చేస్తే ప్రజలు బండకేసి కొడతారని కూడా హెచ్చరించిన అంశం కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టును వాడుకొని రైతన్నను ఆదుకోవాలి. రైతాంగం ఇప్పటికే 6 దశాబ్దాల పాటు నష్టపోయారు. ఇప్పుడిప్పుడే
10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సందర్భంలో మళ్ళీ పాత కష్టాలను కన్నీళ్లను తెలంగాణ రైతులకు పరిచయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించిన అంశం కూడా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గురుదక్షిణగా ఏపీకి నీళ్లు వదిలిపెడుతున్నారు ముఖ్యమంత్రి అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 28 లక్షల క్యూసెక్ల వరదకే బరాజ్ చెక్కు చెదరలేదు. గతంలో చరిత్ర దీనికి సాక్ష్యం. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లకు ఏమైనా జరుగుతుందా? ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, అసత్యాలు చెప్తా ఉన్నారు, ప్రజలను రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మేడిగడ్డతో నిమిత్తం లేకుండా కూడా పంపులు ఆన్ చేసి కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే అవకాశం ఉంది. వ్యవస్థ అంతా మీ చేతిలో పెట్టుకొని ఏదో ప్రమాదం జరుగుతుందని ఒక భ్రమను కల్పించి రైతాంగాన్ని మభ్యపెట్టలేరు, అటెన్షన్ డైవర్షన్ చేయలేరు. లేని భయాన్ని సృష్టించి తెలంగాణ రైతులకు నష్టం చేయాలని చూస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో రైతులు తప్పకుండా గుణపాఠం చెప్తారని హెచ్చరించిన అంశం కూడా కనిపిస్తోంది. నీళ్లు ఎత్తిపోయలేక ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు అంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూస్తున్నాం. వరద లేకుంటే పట్టిసీమ పంపులు ఎట్లా నడుస్తున్నాయి, ఏపీలో ఏ రకంగా జలకళ కనిపిస్తూ ఉంది, తెలంగాణలో వెలవెలబోతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా నీటి చుక్క లేకుండా రైతాంగం అల్లాడుతున్నారు. మరోవైపు పట్టిసీమ పంపులు మాత్రం పనిచేస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణ రైతులు గమనిస్తలేరు అనుకుంటే అది మీ అవివేకానికి నిదర్శనమని కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి రోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.